ఫార్ములా ఈ కార్ రేస్ విషయంలో ఈడీ కూడా దూకుడు పెంచింది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కు నోటీసులు ఇచ్చింది. జనవరి 7న రమ్మంటూ ఢిల్లీకి పిలిచింది. ఆయనతో పాటు జనవరి 2, 3వ తేదీలో సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ అరవింద్ కుమార్, అలాగే హెచ్ఎండిఏ మాజీ చీఫ్ ఇంజనీర్ బిఎల్ఎన్ రెడ్డిలను కూడా ఈడీ పిలిచింది. ఈడీ అంత ఆసక్తి హైదరాబాద్లో ఈ ఫార్ములా ఈ కారుకు సంబంధించిన ఈ కేసులో ఈడీ చాలా ఆసక్తి చూపుతుంది. దీని వెనుక ఎవరున్నారు అనే టాక్ కూడా జరుగుతుంది. కేటీఆర్ చెప్తున్నారు కాంగ్రెస్ బీజేపీ ఒకటే అని ఇప్పుడు ఈడీ చర్యల ద్వారా తెలుస్తుంది అంటారు. అంటే ఈ కార్ రేస్ వ్యవహారంలో బడే భాయ్ ఎంట్రీ అవ్వడం వల్లే ఈడీ చాలా దూకుడుగా వ్యవహరిస్తుంది అనేది బీఆర్ఎస్ వాళ్ళ వాదన. అయితే ఈడీ ప్రధానంగా మనీ లాండరింగ్, అలాగే విదేశీ మారక ద్రవ్య నిర్వహణ చట్టం ఫెమా ఉల్లంఘనకు పాల్పడ్డారంటూ ఈ రెండు అంశాలపై చాలా సీరియస్గా దృష్టి పెట్టి బీఆర్ఎస్ నేతను అలాగే అధికారులను ఢిల్లీకి పిలిచి విచారణ చేపట్టనున్నారు. ఆల్రెడీ ఇప్పటికే ఏసీబీ అవినీతి నిరోధక చట్టం ఉల్లంఘించడం, అలాగే నమ్మక ద్రోహం కుట్రకు పాల్పడ్డారని ఏసీబీ కేసు పెట్టింది. ఈ కేసుకు సంబంధించి కేటీఆర్ హైకోర్టులో వెళ్ళి హైకోర్టును ఆశ్రయించారు. అయితే నిన్న ఆసక్తికర పరిణామం ఒకటి జరిగింది హైకోర్టులో. అదేంటంటే ఒకరోజు బెయిల్ను, కేటీఆర్కు సంబంధించిన బెయిల్ను ఒకరోజు పొడిగిస్తూ హైకోర్టు ఆదేశించింది. ఈ నెల 21న కేటీఆర్ దీనిపై తనకు అరెస్ట్ చేసే అవకాశం ఉంది, అరెస్ట్ చేయకుండా ఆపండి అంటూ హైకోర్టుకు వెళ్ళడం, హైకోర్టు ఏమో 30వ తేదీ వరకు ఆయనకు అరెస్ట్ చేయవద్దు అని మధ్యంతర బెయిల్ ఇచ్చింది. కేసును 27వ తేదీకి వాయిదా వేసింది. నిన్న అంటే 27వ తేదీ ఆ కేసును స్వీకరించినప్పుడు కేసును మళ్ళీ 31వ తేదీకి వాయిదా వేస్తూ 31వ తేదీ వరకు కేటీఆర్ను అరెస్ట్ చేయవద్దని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది ఏసీబీకి. అయితే ఏసీబీ కౌంటర్ దాఖలు చేసింది. ఈ విషయంలో చాలా నిబంధనలకు ఉల్లంఘించారు, వీళ్ళని విచారించడానికి అరెస్ట్ చేయడానికి అనుమతి ఇవ్వండి అంటూ ఏసీబీ కౌంటర్ దాఖలు చేసిన నేపథ్యంలో సడన్గా ఈరోజు ఈడీ ఎంట్రీ అయ్యి కేటీఆర్కు నోటీసులు ఇవ్వడం, జనవరి 7వ తేదీన పిలవడం, జనవరి 2, 3వ తేదీలో అధికారులకు పిలవడం చాలా ఆసక్తికరంగా మారింది. అయితే ఇప్పుడు ఏసీబీ కేసు విషయంలో కోర్టును ఆశ్రయించిన కేటీఆర్ ఈడీ విషయంలో ఏం చేస్తారు? ఈడీ పిలిచారు కదా, వెళ్ళి సమాధానం ఇస్తారా, లేకపోతే మళ్ళీ న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తారా అన్న చర్చ అయితే చాలా ఉత్కంఠకరంగా జరుగుతుంది. అయితే మనం ఇక్కడ మాట్లాడుకోవాల్సిన విషయాలు ఏంటంటే అసలు నిబంధనలు ఉల్లంఘించారు, అలాగే ఒప్పందాన్ని కాలరాశారు. ఒప్పందం ఏముంది? ఈ ఫార్మా కంపెనీతో రాష్ట్ర ప్రభుత్వం చేసుకున్న ఒప్పందం ఇక్కడ చాలా ఇంపార్టెంట్. ఏసీబీ ప్రస్తావించిన అంశం ఏంటంటే డేట్ ప్రస్తావిస్తుంది. ఒప్పందం జరిగింది 2023 అక్టోబర్ 30న, క్లియర్. అయితే అక్టోబర్ 5వ తేదీనే 30వ తేదీన ఒప్పందం జరిగింది. ఒప్పందానికి ముందు అక్టోబర్ 5వ తేదీన 23 కోట్లు, అలాగే 11వ తేదీన మరో 23 కోట్లు, మొత్తం 46 కోట్లు పౌండ్ల రూపంలో మార్చి విదేశీ కంపెనీకి ధారాదత్తం చేసింది అనేది ఏసీబీ ఆరోపణ. అలాగే హెచ్ఎండిఏ 9 కోట్ల రూపాయలు ఈ పే చేయాల్సి వచ్చింది అంట. హెచ్ఎండిఏ ప్రమోటర్గా చేరినందుకు బోర్డు ఆమోదం తీసుకోకుండానే ఈ 9 కోట్ల రూపాయలు, టోటల్గా కలిపితే 55 కోట్ల రూపాయలు ఎలాంటి నిబంధనలు పాటించకుండా, క్యాబినెట్ ఆమోదం లేకుండా, గవర్నర్ ఆమోదం లేకుండా, సిఎస్కు చెప్పకుండా ఏకపక్షంగా ఈ డబ్బంతా విదేశీ కంపెనీకి, అది కూడా ఒప్పందం జరిగింది అక్టోబర్ 30న అయితే అక్టోబర్ 5వ తేదీన అలాగే 11వ తేదీన డబ్బు ట్రాన్స్ఫర్ అవ్వడం, దీని వెనుక కుట్ర ఉంది, అలాగే అవినీతి ఉంది, నమ్మక ద్రోహం ఉంది అంటూ ఏసీబీ పలు సెక్షన్ల కింద కేటీఆర్పై నమోదు చేసిన వెంటనే ఈడీ ఎంట్రీ అయ్యి దానికి సంబంధించిన మొత్తం డేటాను తీసుకుంది ఈడీ. అసలు ఏ పత్రాలు ఉన్నాయి అనేది దానకిషోర్ దగ్గర నుంచి, అలాగే టోటల్గా ఈ కేసుకు సంబంధించిన మొత్తం నోట్ ఫైల్తో సహా అన్ని అంశాలని ఈడీ తన వద్దకు తీసుకుని స్టడీ చేసిన తర్వాతే
కేటీఆర్కు నోటీసులు ఇచ్చి పిలిచింది. మనం చూడొచ్చు అంటే ఒక పక్క ఏసీబీ, హైకోర్టు, కేటీఆర్ ఈ వ్యవహారం అంతా నడుస్తుంటే ఈడీ ఎందుకు అంత ఆసక్తిగా దూకుడుగా వ్యవహరిస్తూ కేసులో ఎంట్రీ అయిపోయి నోటీసులు ఇచ్చింది అన్న చర్చ తెలుగు రాష్ట్రాల్లో జరుగుతుంది. మనం చూసాం కల్వకుంట్ల కవిత విషయంలో ఆ లిక్కర్ కేసులో ఏమైందనేది. అలాగే ఆమె కూడా ఈడీ నోటీసులు ఇవ్వడం, ఢిల్లీ తీసుకెళ్ళడం, తిహార్ జైల్లో పెట్టడం మనం చూసాం. సేమ్ అదే పందాలో ఈడీ ఎంట్రీ అవుతుంది. ఇది నిజంగా కేటీఆర్కి ఒక షాక్ అనుకోవచ్చు. దీనికంటే ఆయన పలుసార్లు అన్నారు కేటీఆర్, మనం అరెస్ట్ చేస్తారు నన్ను, నేను అరెస్ట్ అవ్వడానికి కూడా సిద్ధంగా ఉన్నా అంటూ చాలా సవాలు కూడా విసిరారు. అంటే ఆయన గెస్ చేయలేకపోయారు ఈ కేసులో కూడా ఈడీ ఎంట్రీ అవుతుంది అన్న అంశాన్ని. ఇప్పుడు షాక్కు గురవుతున్నారు. ఈడీ ఎంట్రీ అయితే కేంద్ర ప్రభుత్వం, కేంద్రం నుంచి వాళ్ళు వస్తారు, తీసుకెళ్లారంటే ఇంకా మళ్ళీ రిటర్న్ రావడం అనేది మనం చూసాం కవిత విషయంలో. ఈ టైంలో అంటే ఇప్పుడు కొంత యాక్టివ్గా పార్టీ ఉన్న టైంలో ఇలా కేటీఆర్ కూడా వెళ్ళిపోతే పార్టీపై ఎలాంటి ప్రభావం చూపుతుంది అన్న ఆందోళన పార్టీ వర్గాల్లో మనకు స్పష్టంగా కనిపిస్తుంది. అప్పట్లో కవితను తీసుకెళ్ళినప్పుడు ఎక్కడా స్పందన రాలేదు. ట్రై చేశారు, అయినా ఎక్కడ స్పందన రాలా, రోడ్ల మీదకి జనం ఎవరు రాలేదు. ఈసారి మళ్ళీ కేటీఆర్ని కూడా అలా తీసుకువెళితే ఏమవుతుంది అనేది పార్టీలో అలాగే తెలంగాణలో దీనిపై సీరియస్గా డిస్కస్ అవుతుంది. ఈ ఒకవేళ ఈడీ కనుక తీసుకెళ్తే కేసీఆర్ అస్సలు రారు బయటికి అని ఖచ్చితంగా చెప్పవచ్చు. ఆయన ఇప్పటికే రావడం లేదు. మనం చూసాం కవిత విషయంలో పల్లెత్తు మాట కూడా కేసీఆర్ అనలేదు. అటు బీజేపీని కామెంట్ చేయలేదు, ఎవరిని కామెంట్ చేయలేదు, కామ్గా ఉన్నారు. అంటే లోపల అంటే ఫామ్ హౌస్ నుంచే ఎలాంటి చక్రం తిప్పుతున్నారు, ఎలాంటి వ్యూహం వాళ్ళు రచయిస్తున్నారు అనేది దేవుడికి ఎరగ. అదే అంశాలు మాట్లాడుకుంటున్నారు జనం. ఒకవేళ కేటీఆర్ని ఈడీ తీసుకెళ్తే పార్టీ పరిస్థితి ఏంటి, అసలు ఈ ఈడీ ఎంట్రీ వెనుక రాజకీయ ప్రయోజనాలు ఏంటి అన్న అంశాన్ని మనం కనుక చూసుకున్నట్లయితే, స్టార్టింగ్లో కేసీఆర్ గవర్నమెంట్ వచ్చిన వెంటనే ఆయన ఏం చేశారంటే మ్యాక్సిమం కాంగ్రెస్ పార్టీని తుడిచిపెట్టడానికి ప్రయత్నం చేశారు. ఒక పక్క బీజేపీ, మరో పక్క బీఆర్ఎస్ ఇద్దరు కలిసి కూడా సేమ్ గేమ్ ఆడారు. అదే గేమ్ ఇప్పుడు మళ్ళీ ఇక్కడ సీన్ మారింది అంతే. కాంగ్రెస్ బీజేపీ కలిసి అదే గేమ్ ఆడుతున్నారు. అంటే అప్పట్లో కాంగ్రెస్ను ఖాళీ చేసి బీజేపీ బీఆర్ఎస్ ఉందామనుకున్నారు. ఇప్పుడు బీఆర్ఎస్ని కంప్లీట్గా ఇక్కడ నుంచి కనుమరుగు చేసి ఈ ఫీల్డ్లో బీజేపీ కాంగ్రెస్ ఉండాలన్న ఆలోచన ఉన్నట్టు మనకు కనిపిస్తుంది, స్పష్టంగా కనిపిస్తుంది. అంటే దీని వెనుక అమిత్ షా అలాగే మోడీ వ్యూహం ఉందని బీజేపీ వాళ్ళే చెప్తున్నారు స్పష్టంగా. త్వరలో ఈ ఎన్నికలు జరగనున్నాయి, జిహెచ్ఎంసీకి సంబంధించిన ఎన్నికలు కానీ స్థానిక సంస్థల ఎన్నికలు కానీ. ఈ ఎన్నికల నేపథ్యంలో అలా పార్టీని మోరల్గా డిఫేమ్ చేసి బీఆర్ఎస్ని పట్టు సాధించాలన్న వ్యూహంతో ఇప్పుడు అధికారంలో కాంగ్రెస్ పార్టీ ఉంది కాబట్టి బీఆర్ఎస్కు పోటీగా బీజేపీ ఎంట్రీకి రావాలంటే ఇప్పుడు అడ్డుగా ఉన్న బీఆర్ఎస్ను తొలగించుకోవాలంటే మనం చూస్తున్నాం ప్రతి రాష్ట్రంలో కూడా బీజేపీ చేసే స్టెప్ అంతే. బీజేపీ ఏదైనా చేయాలనుకుంటే ముందుగా ఈడీని ఐటీఐ అధికారులను దింపుతుంది. అలాగే ఇప్పుడు మనం ఇక్కడ చూస్తున్నాం ఏసీబీ ఏం చేస్తుంది కేటీఆర్కు అన్న అంశాన్ని కనుక మనం పక్కన పెడితే ఈడీ అయితే ఖచ్చితంగా తీసుకెళ్తుంది. దీని వెనుక బడే భాయ్ హస్తం ఉందనేది అందరూ ఓపెన్గానే మాట్లాడుతున్నారు. బీఆర్ఎస్ భవన్లో కానీ ఎక్కడ వాళ్ళంతా బీఆర్ఎస్ నాయకులు. అంటే రాజకీయ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకునే ఈడీ ఎంట్రీ అయ్యింది. ఇక్కడ ఎలాగైనా తీసుకెళ్ళి ఆ గ్యాప్ని, ఆ స్పేస్ని, తెలంగాణ రాష్ట్రంలో ఉన్న స్పేస్ని ఆక్రమించుకోవాలి, మళ్ళీ రాబోయే ఎన్నికల్లో తమ సత్తా చాటాలన్న ఉద్దేశంతోనే బీజేపీ చాలా వ్యూహాత్మకంగా పోతుంది అన్నది బీఆర్ఎస్ ఆఫీసులో వినిపిస్తున్న వాదన. అయితే వీళ్ళు ఏం చేస్తున్నారంటే త్వరలో జరగబోయే ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో పక్క రాష్ట్రంలో ఎలాంటి ఫార్ములా బీజేపీ ఫాలో అయిందో, అంటే ఆంధ్రప్రదేశ్లో ఒక కూటమిగా ఏర్పడి తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ ముగ్గురు కలిసి అక్కడ ఎలా అధికారాన్ని హస్తగతం చేసుకున్నారో సేమ్ అదే ఫార్ములాని తెలంగాణలో ఇంప్లిమెంట్ చేయాలంటే ఇప్పుడు కొంత యాక్టివ్గా ఉన్న, ఎలాగూ కేసీఆర్ ఫామ్ హౌస్లో ఉన్నారు కాబట్టి కొంత యాక్టివ్గా ఉన్న కేటీఆర్ని కూడా పక్కకు ఇప్పుడు ఎలాగో అవకాశం దొరికింది కాబట్టి ఈ కేసులో ఈడీ పిలిచి ఢిల్లీలో ఆయన్ని కూర్చోబెడితే ఇక్కడ ఎదగడానికి భారతీయ జనతా పార్టీ ఈ అవకాశం ఉంటుందన్న ఆలోచనతోనే ఈ చాలా ఈడీని ద్వారా దూకుడు పెంచారన్న డిస్కస్ అయితే జరుగుతుంది. మరోపక్క కేటీఆర్ అంటున్నారు తాను ఆ
రాష్ట్రానికి, తెలంగాణ రాష్ట్రం అలాగే హైదరాబాద్ ఇమేజ్ పెంచడానికే ఈ కార్ రేస్ను తీసుకొచ్చాను. అయితే సడన్గా ఆ ప్రమోటర్ వెళ్ళిపోవడం వల్లే ఎలాగో మరోసారి ఇక్కడ ఈవెంట్ జరగాల్సి ఉన్న నేపథ్యంలో ముందుగా ప్రభుత్వం పే చేసింది. ఈలోపు మేము వేరే ప్రమోటర్ని వెతుక్కుంటాము, ఇందులో ఎలాంటి లోపాలు స్కామ్లు జరగలేదని కేటీఆర్ పదే పదే చెప్తున్నా ఆయన ఓపెన్గా ఛాలెంజ్ కూడా చేశారు. ఈ అంశం పైన అసెంబ్లీలో చర్చకు సిద్ధమా అని సీఎం రేవంత్ రెడ్డిని కూడా ఆయన ఛాలెంజ్ చేశారు. అయితే ఆ ఛాలెంజ్ని ఒప్పుకోకుండా రాష్ట్ర ప్రభుత్వం లీగల్గానే, అంటే టెక్నికల్గా ఉన్న అంశాలని బేస్ చేసుకొని లీగల్గా ప్రొసీడ్ అవుతున్న అంశాన్ని మనం చూడవచ్చు. అయితే కోర్టులో రేపు 31 నాడు ఏం జరగబోతుంది, ఆ తర్వాత ఈయనకు బెయిల్ రద్దు చేస్తారా అనేది చాలా ఆసక్తికరంగా మారిందని మనం చెప్పుకోవచ్చు.